హాయ్ హలో అండి, నేను మీ జ్యోతి. ఈరోజు వీడియోలో నేను ముల్లంగి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మామూలుగా ముల్లంగి అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదండి. కానీ నేను చెప్పినట్టుగా చేసి చూడండి, ముల్లంగికి మీరు కూడా ఫ్యాన్స్ అయిపోతారు. ముల్లంగి అంటే ఇష్టం లేని వాళ్ళకి చెప్పకుండా అన్నంలో ఇది వేసి పెట్టి చూడండి, రోజుకన్నా 4 ముద్దలు ఎక్కువే తింటారు. మరి ఇంత మంచి రెసిపీని అస్సలు మిస్ కాకుండా ట్రై చేసేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 12 వరకు ఎండుమిరపకాయలని తుంచి వేసుకుంటున్నానండి. తుంచి వేసుకోవడం వల్ల గింజలు కూడా బాగా వేగి టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని లో ఫ్లేమ్లో బాగా వేయించాలండి. ఇవన్నీ బాగా వేగి సువాసన వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వుల్ని కూడా 1/2 మినిట్ వరకు వేయించేస్తే సరిపోతుంది. నువ్వులు వేగడానికి ఎక్కువ టైం తీసుకోదండి. ఇలా వేగిన దినుసులన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/3 కప్ వరకు ఉల్లిపాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. 1/2 కేజీ ముల్లంగిని తీసుకొని కడిగి చెక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. ఆ ముల్లంగిని ఈ ఆనియన్స్లో వేసేస్తున్నాను. ముల్లంగి తొందరగా కుక్ అవ్వడానికి 1.5 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. ముల్లంగిని 2-3 నిమిషాల వరకు మూత పెట్టకుండా వేపాలి. ముల్లంగిని ఇలా వేయించడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. 2-3 నిమిషాలకి ముల్లంగి కొద్దిగా రంగు మారుతాయి. ఇప్పుడు ప్యాన్ పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో అప్పుడప్పుడు తీసి కలుపుతూ కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో తీసి కలపకపోయారనుకోండి, ముల్లంగి ముక్కలు మాడిపోతాయన్నమాట. ముల్లంగిలో ఫైబర్ ఉండటం వల్ల డైజెషన్కి చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి, హార్ట్ పేషెంట్స్కి కూడా చాలా మంచిదండి. కాబట్టి ముల్లంగిని ప్రతి ఒక్కళ్ళు డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. చూశారు కదా, ఇక్కడ ముల్లంగి బాగా వేగిపోయింది, మెత్తగా కుక్ అయిపోయిందండి. ముల్లంగి సరిగ్గా కుక్ అవ్వకపోతే అస్సలు బాగుండదండి. వీడియోలో చూపించిన విధంగా మెత్తగా కుక్ అయిపోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను. 1/2 చెక్క పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను. ఇంకా కరివేపాకు వేసుకొని కొద్దిసేపు వేయించాలండి. ఇలా 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలి. మనము ఇంతకు ముందే మిక్సీ జార్లో పోపు దినుసులు వేసుకున్నాము కదా, వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా ఉండాలి. కొద్దిగా కోర్స్గా ఉన్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్లోకి చల్లార్చిన ముల్లంగిని మొత్తం వేసేసుకోవాలి. ముల్లంగి మొత్తం బాగా చల్లారాలండి, వేడి మీద వేసుకోకండి. ఇప్పుడు వీటన్నిటినీ కలిపి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అస్సలు యూజ్ చేయకండి. వాటర్ వేసి గ్రైండ్ చేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఈ పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఎలాగో 2వ రోజుకి మిగలదండి. చూశారు కదా, ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. నేను ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నానండి. మీరు కనుక మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోండి. హైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపు వేసుకుందాము. పోపు కోసం ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. అందులోకి 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 2-3 వెల్లుల్లిపాయ రెబ్బల్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా 2-3 ఎండుమిరపకాయలు, 2 రెబ్బల కరివేపాకు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని బాగా కలపాలి. పోపు అంతా సిమ్ మీదనే వేపండి, అస్సలు మాడకూడదు. తాలింపు బాగా వేగిపోయిన తర్వాత ముల్లంగి పచ్చడి పైన వేసుకుంటే అన్న టేస్టీ యమ్మీ ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. నన్ను నమ్మండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే ముల్లంగి పచ్చడి చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి. దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి ఎంత టేస్టీగా ఉంటుందో. మీరు తప్పకుండా ఈ ముల్లంగి పచ్చడి రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి. ఈ ముల్లంగి పచ్చడిని వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, అబ్బా అద్భుతం అండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.